రామయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అలా ఇంటికి వచ్చిన అతను మంచంపై పడుకున్న అతని కొడుకును చూస్తాడు. అప్పుడు అతను తన భార్యతో, సీత, రాజు ఇంకా పడుకొని ఉన్నాడు, ఏమైంది రాజుకి అని అడుగుతాడు. అప్పుడు, ఏమండి, రాజు ఉదయం నుండి చాలా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, నేను ఎంత లేపినా కానీ లేవడం లేదు, నాకు చాలా భయంగా ఉందండి అంటుంది. నువ్వేం బాధపడకు సీత, నేను ఊర్లోకి వెళ్ళి ఎవరైనా వైద్యులు ఉంటే చూసి తీసుకొని వస్తాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి చాలా బాధపడుతూ వెళుతాడు. కొంత దూరం వెళ్ళిన రామయ్యకి దారి మధ్యలో ఒక సాధువు ఎదురవుతాడు. అప్పుడు సాధువు రామయ్యతో, రామయ్య, ఎక్కడికి చాలా బాధపడుతూ వెళుతున్నావు అని అంటాడు. అప్పుడు రామయ్య, స్వామి, నా కుమారుడు ఉదయం నుండి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి అతన్ని చూడండి అని అంటాడు. అప్పుడు సాధువు, నువ్వేం బాధపడకు రామయ్య, నేను కూడా అటువైపు వెళ్తున్నాను, తప్పకుండా మీ ఇంటికి వెళ్ళి చూద్దాం అని అక్కడి నుండి బయలుదేరి ఇంటి వైపు వస్తుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో అనేది నేను పూర్తిగా క్రోమాటూన్స్ యాప్ యూజ్ చేసి క్రియేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇటువంటి వీడియోస్ని క్రోమాటూన్స్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. మీరు కూడా ఇదే విధంగా ఇటువంటి కార్టూన్ వీడియోస్ని అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనము క్రోమాటూన్స్ యాప్ యూజ్ చేసి ఎటువంటి మూవ్స్ ఇవ్వాలి, అందులో క్యారెక్టర్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, వాటిని రికార్డింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మన మొబైల్లో క్రోమాటూన్స్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే యాప్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే క్రోమాటూన్స్ యాప్ అనేది కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ క్యారెక్టర్స్ నుంచి అయితే మీరు యానిమేషన్ చేయాలనుకుంటే ఆ క్యారెక్టర్స్లోనే చేయవచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి కస్టమ్ క్యారెక్టర్స్తో ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. సో మీ దగ్గర ఎటువంటి కస్టమ్ క్యారెక్టర్స్ లేనట్టయితే నేనైతే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన క్యారెక్టర్స్ అయితే నేనైతే అందులో అవైలబుల్గా ఉంచుతాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ క్యారెక్టర్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం క్యారెక్టర్ సింబల్ అనేది ఉంది మనకి. మనమైతే ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ సింబల్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనకు 4 క్యారెక్టర్స్ యొక్క నేమ్స్ అయితే ఉంటాయి. అంటే ఇవి ఆల్రెడీ క్రోమాటూన్స్ యాప్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ యొక్క నేమ్ అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యారెక్టర్స్ని అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకోవాలి. సో అందుకోసం అక్కడ ట్యాప్ చేసినప్పుడు మనకు లాస్ట్ వరకు ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు కస్టమ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది, ఇంపోర్ట్ కస్టమ్ అని ఉంటుంది. సో ఆ విధంగా అదైతే మనమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత పైన చూడండి ఫ్రమ్ డ్రైవ్ అనేది, అక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ గ్యాలరీలో ఉన్నటువంటి కస్టమ్ క్యారెక్టర్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఆ క్యారెక్టర్స్ తీసుకొని మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా మనకు కావాల్సిన కస్టమ్ క్యారెక్టర్స్ అయితే ఈ విధంగా తీసుకోవాలి. సో మీకు ఈ క్యారెక్టర్స్ కావాలంటే నేను చెప్పాను కదా, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మనమైతే ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుందాం. అందుకోసం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద మనమైతే ట్యాప్ చేయాలి. మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడైతే ట్యాప్ చేయాలి. సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే గ్రీన్ స్క్రీన్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకు ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్స్ని మనమైతే పైన ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. ఆ ప్లస్ సింబల్ ఏంటంటే మనకి ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి మూవ్స్ అనేది ఉంటాయి. ఇందులో డిఫాల్ట్ మూవ్ అంటే ఈ క్యారెక్టర్ స్టార్టింగ్ ఏ విధంగా ఉంది, ఐడియల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ చూడండి ఐడియల్లో ఉండడం జరుగుతుంది ఫస్ట్ అయితే. సో ఈ ఐడియల్లో ఉన్న తర్వాత వీటికి మనమైతే మూవ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక క్యారెక్టర్ అయితే డిఫాల్ట్స్లో ఉంటుంది. నేను వీటికి సంబంధించిన మూవ్స్ ఏ విధంగా ఇస్తానో ఇప్పుడైతే చూడండి. సో నేనైతే ఈ క్యారెక్టర్ ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ క్యారెక్టర్ సైడ్ తీసుకొస్తున్నాను. సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యారెక్టర్ ఫస్ట్ లేడీ క్యారెక్టర్ ఉంది కదా, అక్కడ పైన ప్లస్ మీద అయితే నేను ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ట్యాప్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫ్లిప్ అని చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకు క్యారెక్టర్ అయితే ఈ విధంగా టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టర్న్ అయిన తర్వాత ఈ రెండింటికి క్యారెక్టర్ సంబంధించిన మనమైతే మూవ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే ఈ 2 క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ ఏ విధంగా ఇస్తాను ఇప్పుడు ఇదైతే చూడండి. సో అందుకోసం నేను ఈ లేడీ క్యారెక్టర్ యొక్క ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసినట్టు డిఫాల్ట్ మూవ్ అయితే మనకు ఐడియల్లో ఉంది. సో ఐడియల్లో ఉన్నప్పుడు ఐడియల్లో ఉంచండి. ఓకే, నెక్స్ట్ అయితే నేను మూవ్ 1 ఉంది కదా, మూవ్ 1 అయితే నేను ఇక్కడ మనకు మూవ్స్ అయితే ఉంటుంది, టాక్ అని ఇస్తాను. నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నానో మీరైతే జాగ్రత్తగా గమనించండి, మీకైతే
ముందు అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా నేనైతే టాక్ ఇచ్చాను. తర్వాత మూవ్ టు ఉంది చూడండి, మళ్ళీ మూవ్ టు నేను ఐడల్ ఇస్తాను. మూవ్ టు కూడా ఐడల్ ఇచ్చాను. సో ఈ విధంగా ఐడల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే ట్యాప్ చేయండి. మళ్ళీ ఈ విధంగా రండి. తర్వాత ఇక్కడ ఇతని యొక్క ఈ రైతు క్యారెక్టర్ ఉంది కదా, ఇతనికైతే ప్లస్ సింబల్ నేనైతే డిఫాల్ట్ మూవ్ వచ్చేసి నేను విధంగా టాక్ అని ఇవ్వండి. టాక్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ మూవ్ వచ్చేసి ఐడల్ ఇవ్వండి. మళ్ళీ థర్డ్ మూవ్ వచ్చేసి కూడా టాక్ ఇవ్వండి. మీకు క్రోమా టూన్కి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే నేను ఆల్రెడీ ఛానల్లో ఉంచాను. నేనైతే అంటే ఒక వీడియో చేసి ఉంచాను. మీరు ఫుల్ ట్యూటోరియల్ కావాలంటే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీకు ఈ స్టెప్స్ అర్థం కాకపోతే మీరు అక్కడి నుంచి అయితే చూడవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఆ మూవ్స్ ఎందుకు ఇచ్చానో ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్లే ఆప్షన్కి అయితే వచ్చాను. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లే ఆప్షన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. అంటే ఫస్ట్ మూవ్స్కి అయితే మనకైతే అన్ని క్యారెక్టర్స్ ఫస్ట్ మూవ్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనకి దీని యొక్క క్యారెక్టర్ అంటే మనము రికార్డింగ్ అనేది చేసుకోవాల్సింది. ఈ సీన్స్ అయితే ప్రతి ఒక్క సీన్ అయితే మనం అయితే రికార్డింగ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఈ 2 క్యారెక్టర్కి నేనైతే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేస్తాను. ఏ విధంగా చేస్తాను మీరైతే జాగ్రత్తగా చూడండి. సో అందుకోసం నేను ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడైతే నేను ట్యాప్ చేస్తున్నాను చూడండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రోమా టూన్స్ యాప్లో మీరైతే రికార్డింగ్ చేసుకోవాలంటే క్రోమా టూన్స్ యాప్లో చేసుకోండి. లేదా మీరు ఏదైనా స్క్రీన్ రికార్డర్ యూజ్ చేసి చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనము చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ అయితే మనకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే మన మొబైల్లో ఉన్నటువంటి స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఈ సీన్ అనేది ఏ విధంగా రికార్డింగ్ చేయాలో చెప్తాను. అందుకోసం ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఈ క్యారెక్టర్ అనేది మనమైతే స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఆ భర్త క్యారెక్టర్ అని అతను మాట్లాడుతూ ఉంటాడు. సీత రాముకు ఏమైంది, ఇంకా పడుకొని ఉన్నాడు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు కదా, అతని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఎమ్మటే ఈ సీత క్యారెక్టర్ మీద మనమైతే ట్యాప్ చేయాలి. అంటే అతను ట్యాప్ చేసినప్పుడు నేను సెకండ్ మూవ్ అనేది ఐడల్ ఇచ్చాను. ఐడల్ ఇచ్చిన వల్ల అతనైతే సైలెంట్గా ఉంటున్నాడు. సో ఈమెకు నేను సెకండ్ మూవ్ అనేది టాక్ ఇచ్చాను. సో ఇక్కడ ట్యాప్ చేయగానే ఆ సెకండ్ మూవ్ అనేది ఆన్ అయింది. సో ఈ విధంగా అనేది మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి అనమాట. ఈమె ఎంతసేపు అయితే మాట్లాడుతుందో మనకు ఎన్ని సెకండ్ల వరకు అయితే ఈమె డైలాగ్స్ ఉంటాయో అన్ని సెకండ్ల వరకు అయితే మనము ఆ డైలాగ్ అనేది స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఈమె డైలాగ్ అయిపోగానే అంటే మళ్ళీ ఈమె ట్యాప్ చేస్తాను చూడండి, ఈమె ఐడియల్ అవుతుంది. నెక్స్ట్ ఇతను మాట్లాడతాడు. సో అతని మీద నేను ట్యాబ్ అనేది ఇస్తున్నాను. మీకు ఆ ట్యాబ్ అనేది కనిపించదు. మనమైతే చేత్తో ఇలా ప్రెస్ చేస్తే మనకు ఆ ట్యాబ్ అనేది ఆల్రెడీ వర్కింగ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇతని యొక్క డైలాగ్ అనేది ఎంతసేపు ఉంటుంది అంతసేపు అయితే మనమైతే ఆ స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ సీన్ అయితే ఇంతవరకు అయితే అయిపోతుంది. అంటే వీళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు ఈ విధంగా మాట్లాడుకున్న తర్వాత ఇతని యొక్క సీన్ అనేది నేను బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే మనం స్క్రీన్ రికార్డర్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ క్రోమా టూన్స్ అని ఉంది కదా, మన ఇక్కడ బాటంలో అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాన్సిల్ అని వస్తుంది. తర్వాత ఓకే అని వస్తుంది. ఈ విధంగా అయితే మనమైతే ఓకే ట్యాప్ చేస్తే మనకైతే స్క్రీన్ అనేది బ్యాక్ రావడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే నేనైతే అంటే ఎంతవరకు కావాలో అంతవరకు అయితే రికార్డింగ్ చేసుకోండి మీరు. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈమె క్యారెక్టర్ ఆల్రెడీ అంటే ఆమె సీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇతని యొక్క అంటే నేను ఈ రాము ఉన్నాడు కదా, రామయ్య, ఇతనికి నేను వాకింగ్ సీన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఈ 3 క్యారెక్టర్స్ సైడ్ ఉంచేసి ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత డిఫాల్ట్ మూవ్ అనేది నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాక్ 1 అని ఉంది కదా, ఇక్కడ నేను ట్యాప్ చేసి ఇతనికి వాకింగ్ అనేది నేను ఇస్తాను అనమాట. వాకింగ్ మూవ్ అనేది ఇస్తాను. ఆ వాకింగ్ మూవ్ అనేది ఇచ్చి నేనైతే మళ్ళీ ఒకసారి అయితే స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసే ఈ విధంగా వాకింగ్ అనేది మూవ్ వస్తుంది. అంటే తను బాధపడుతూ ముందుకు నడుచుకుంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు వెళ్తున్నాడు కదా, ఇప్పుడైతే మనకైతే ఆ సీన్ అనేది కరెక్ట్గా అదే వస్తుంది అనమాట. ఆ విధంగా వస్తుంది. ఈ వాకింగ్ సీన్ అనేది ఇచ్చినప్పుడు అతను అది ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఆమెకు చెప్తాడు కదా, ఫస్ట్ నేను ఒక స్టోరీ అయితే ప్లే చేశాను కదా, అందులో ఏమంటాడంటే సరే నేను ఊర్లోకి వెళ్ళి ఎవరైనా వైద్యుడు ఉంటే అతన్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ సీన్ అనేది మనకైతే కావాలి. సో అందుకోసం నేను ఏం చేశాను, ప్లస్ మీద ట్యాప్ చేసి డిఫాల్ట్ మూవ్ అనేది నేను వాకింగ్లో ఇచ్చాను. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మనం స్క్రీన్ రికార్డర్లోకి వెళ్ళాలి. మన మొబైల్లో స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకోవాలి. ఈ సీన్ ఎంతవరకు ఉంటుందో ఎన్ని సెకండ్ల వరకు ఉంటుందో అంతవరకు అయితే మనమైతే రికార్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఈ సీన్ అనేది రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. అందుకోసం ఏం చేయాలంటే రైట్ సైడ్లో బాటంలో ఉన్నటువంటి క్రోమా టూన్స్ లోగో మీద ట్యాప్ చేయాలి. మళ్ళీ ఈ విధంగా ఓకే మీద ట్యాప్ చేస్తే మనకు మళ్ళీ ఆప్షన్స్ అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇతని సీన్ ఇంతవరకు అయిపోయింది కదా, ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనకి ఇదే సీన్ ఉంటుంది. ఇతను అంటే ఆ పొలం పనులు
చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తాడు అని అంటే ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్లిప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఇతను అనేది ఇక్కడ టర్న్ అయ్యి వాకింగ్ చేస్తూ ఉంటాడు చూడండి. ఈ విధంగా ఇటు సైడ్ వాకింగ్ చేస్తూ ఉంటాడు. సో నేను దీనికోసం సింపుల్గా ఏం చేశానంటే ఫ్లిప్ అనే ఆప్షన్ అయితే నేను యూజ్ చేశాను. అందుకోసం అయితే మనం ఈ విధంగా చేసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలంటే మనం ఈ అబ్బాయి ఉంటాడు కదా, ఈ అబ్బాయికి ఓన్లీ ఇతని యొక్క క్యారెక్టర్ నుండి పడుకొని నిద్రపోతూ ఉంటాడు అనమాట. అందుకోసం నేను ఇతని డిఫాల్ట్ మూవ్ చేసి డైరెక్ట్గా ఏం చేస్తానంటే స్లీపింగ్ ఫ్రంట్ అని ఇక్కడ ఒక మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. ఇది స్లీపింగ్ ఫ్రంట్ అని ఉంది, ఫ్రంట్ సైడ్ అని ఉంటుంది. మనం ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా రకాల మూవ్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పడుకొని ఉంటాడు. సో ఈ విధంగా పడుకొని ఉంటాడు. నాకు ఇంతవరకు ఇతని సీన్ కావాలని మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాన్సిల్ చేసి ఇతనికి ఒక సీన్ అనేది మీరైతే రికార్డింగ్ చేసుకోవాలి. అంటే ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు అయితే మీరు చేసుకోండి. ఎక్కువసేపు చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే తర్వాత మనం ఎడిటింగ్లో అనేది కట్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ క్రోమా టూల్స్ లోగో మీద ట్యాప్ చేయాలి, క్యాన్సిల్ మీద ట్యాప్ చేయాలి, మళ్ళీ ఓకే మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడానికి మనకైతే ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఇతని క్యారెక్టర్ అయిపోతుంది కదా. నేను ఇతని క్యారెక్టర్ సైడ్ ఉంచాను. నేను ఈ యొక్క రైతు క్యారెక్టర్ ప్లస్ వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఉంటుంది కదా, నేను అందుకోసం ఏం చేస్తాను రైతుని మళ్ళీ ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ చేసిన తర్వాత ఈ సాధువుని కూడా మనమంటే ఈ ఇది అన్నాడు కదా, ఇతన్ని కూడా నేను అనేది ఫ్లిప్ అని చేస్తాను. ఇతను ఫ్లిప్ మీద ఆప్షన్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎదురెదురుగా ఉండాలన్నమాట ఇప్పుడు సీన్ మనకు. సో అందుకోసం ఈ రైతు అనేది వాకింగ్ చేస్తున్నాడు. సో అందుకోసం నేను ఇతను డిఫాల్ట్ మూవ్ ఏం చేస్తున్నాను అంటే నేను ఐడియాలో ఉంచుతాను. ఈ విధంగా ఐడియాలో ఉంచాలి. సో ఈ విధంగా ఐడియాలో ఉంచి కొద్దిసేపు మనం ఐడియాలో రికార్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనం సీన్ అనేది చెప్పేటప్పుడు. సో అందుకోసం మనము సీన్ చెప్పేటప్పుడు మనం ఐడియాలో ఉంచండి కొద్దిసేపు అయితే. ఫస్ట్ ఇద్దరు మూవ్స్ అయితే ఐడియాలో ఉంచండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఐడియాలో ఉంచినప్పుడు కొద్దిసేపు అనేది మనకు స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేయగానే ఐడియాలో ఉంటుంది కాబట్టి ఐడియాలో ఉంచండి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేశాను. ఇతని మూవ్ 1 ఉంది కదా, ఈ సాధువుకు అనేది నేను మూవ్ 1 టాక్ ఇస్తాను. ఇతనికి మూవ్ 1 టాక్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా టాకింగ్ అనేది మూవ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇతనికి మూవ్ 1 టాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మూవ్ 2 అనేది నేను ఐడియాలో ఉంచుతాను. అంటే నెక్స్ట్ అతనికి ఆ క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఇతను ఐడియాలో ఉండాలి. సో అందుకోసం ఈ విధంగా మనమైతే 2 మూవ్స్ అయితే ఇచ్చాను. సో ఇతనికి మూవ్ 2 ఏం చేయాలంటే ఇతను కూడా మూవ్ 2 అనేది మనం టాక్ అనేది ఇవ్వండి. ఇక్కడ టాక్ అంటుంది, టాక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే టాక్ వస్తుంది. తర్వాత థర్డ్ మూవ్ వచ్చేసి మీరు ఐడియాలు ఇచ్చేయండి. ఈ విధంగా ఐడియాలు ఇచ్చారు కదా. సో ఈ విధంగా నేనైతే మూవ్స్ అనేది సెట్ చేశాను. సో ఈ మూవ్స్ సెట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ కొద్దిసేపు అయితే మీరు ఈ విధంగా స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి డిఫాల్ట్ మూవ్లో పెట్టండి. అంటే ఐడియల్ మూవ్లో ఉంది ఫస్ట్ డిఫాల్ట్ మూవ్ అయితే. ఈ విధంగా కొంతసేపు రికార్డింగ్ చేయండి. ఆ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఈ విధంగా రైతు ఊర్లోకి వెళ్ళినప్పుడు అతనికి ఈ సాధు అనేది అనేవారు ఎదురవుతారు అని మనకైతే ఒక సీన్ ఉన్నప్పుడు ఆ కొద్దిసేపు అయితే డిఫాల్ట్ మూవ్లోనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎదురుపడతారు కాబట్టి. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే సాధు మీద ట్యాప్ చేస్తాను చూడండి. సో సాధు మీద ట్యాప్ చేస్తే అతను మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. అంటే అతను అడుగుతాడు, రామయ్య నువ్వు ఇక్కడ ఎందుకు వస్తున్నావు, ఏమైంది, ఇంత బాధపడుతూ వస్తున్నావు అని ఇతను మాట్లాడతాడు. సో అతను మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను సాధు మీద ట్యాప్ చేస్తాను. అతను మాట్లాడడం ఆపేస్తాడు. నెక్స్ట్ నేనైతే ఈ రైతు మీద ట్యాప్ చేస్తాను. ఏమంటే ఇతను మాట్లాడతాడు. అంటే ఇతను మాట్లాడేటప్పుడు ఇతను ఐడియాలో ఉండాలి. ఇతను ఐడియాలో ఉన్నప్పుడు ఇతను మాట్లాడుతున్నట్టుగా మనమైతే ఫస్ట్ అయితే మూవ్స్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఆ విధంగా సెట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రైతు మీద ట్యాప్ చేసి వెంటనే సాధు మీద ట్యాప్ చేశాను. సో అంటే నేను నెక్స్ట్ ఈ మూవ్ అనేది నేను సెట్ చేయలేదు కాబట్టి అతను ఈ విధంగా కింద పడిపోవడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ అయితే మూవ్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటేనే మనకు ఆ స్క్రీన్ రికార్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన మూవ్స్ మన స్టోరీ అనేది మనమైతే పర్ఫెక్ట్గా ఫస్ట్ మీరు స్టోరీ అనేది ఉంటుంది కదా మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉందనుకో, ఫస్ట్ ఆ స్టోరీని ఏం చేయండి, మీరు వాయిస్ రికార్డ్ పూర్తిగా చేసేయండి. ఆ స్టోరీకి ఒక సీన్స్ అదేవిధంగా డైలాగ్స్ మీరు పూర్తిగా చేసేసిన తర్వాతనే ఆ స్టోరీ మీరు రికార్డింగ్ ఒక ఆడియో ఉంచుకొని ఆ ఆడియో ఉంచిన తర్వాత ఆడియోని ఫస్ట్ మీరు ఎడిటింగ్ యాప్లోకి తీసుకురావాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఆ ఆడియోకి తగ్గటువంటి సీన్స్ మీరు చేస్తూ ఉంటే మీకైతే పర్ఫెక్ట్గా వీడియో అనేది వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం సీన్స్ని మన యొక్క స్టోరీని ఏం చేయాలంటే ఆడియో వైజ్గా మనమైతే రికార్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము మనం ఈ క్యారెక్టర్స్ రికార్డింగ్ మాత్రం చేయవద్దు.
ఇది చేయడానికి మనం కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ మనమైతే సీన్ తీసుకోవాలి, అంటే స్టోరీ తీసుకొని ఆ స్టోరీకి మనం రికార్డింగ్ అనేది చేసుకోవాలి, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ స్టోరీ అనేది ఈ విధంగా చదువుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తాడు ఇతను ఇక్కడికి వెళ్తాడు అని ఫస్ట్ మనం ఆ విధంగా కరెక్ట్గా ఆడియో అనేది రికార్డింగ్ చేసుకుంటేనే ఆడియో ప్లే అవుతున్నప్పుడు మనం ఎడిటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వీడియో అనేది వస్తుంది. సో ఈ విధంగా మనమైతే ఈ క్రోమా టూన్స్ యాప్ నుంచి మనమైతే క్యారెక్టర్ తీసుకొని ఈ క్యారెక్టర్స్కి మూవ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పాను కదా మీకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ సీన్స్కి సంబంధించి ఈ క్రోమా టూన్స్కి సంబంధించి లేదా ఈ కార్టూన్ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కానీ ఈ క్యారెక్టర్స్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అయితే మీకు ఇటువంటి నేనైతే ఈ క్యారెక్టర్స్ ఇస్తాను, అదేవిధంగా ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తాను. ఎటువంటి కాపీ రైట్ రావు. మీరైతే ఇదైతే జాగ్రత్తగా గుర్తుంచుకొని టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, మనం ఇదంతా చేసిన తర్వాత ఫస్ట్ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే తర్వాత మనమైతే ఎడిటింగ్ చేసుకోవాలి. సో అందుకోసం ఎడిటింగ్ కోసం నేనైతే కైన్ మాస్టర్ అనే యాప్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే కైన్ మాస్టర్ యాప్లో మనం ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. మనమైతే ఫస్ట్ నెక్స్ట్ అయితే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎడిటింగ్ కోసం మన ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మీడియా మీద అయితే మనమైతే ట్యాప్ చేయాలి. ఈ మీడియా మీద ట్యాప్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి అయితే మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఫస్ట్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మీరు ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క లెంత్ అయితే పెంచుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలంటే అన్ని సెకండ్ల వరకు అయితే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అనేది ఈ టైం లైన్ అనేది పెంచుకోండి. టైం లైన్ పెంచుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి రండి. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఆ రెడ్ మార్కర్ స్టార్టింగ్లోకి తీసుకురండి. సో ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత మనం ఇంతకుముందుకు క్రోమా టూన్స్ యాప్లో మనం రికార్డింగ్ చేసాం కదా సీన్స్, ఆ సీన్స్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాలి. అందుకోసం మనం అయితే లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళినట్లయితే మనకైతే మన మొబైల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనం రికార్డింగ్ చేసాం కదా, రికార్డింగ్ చేసిన అటువంటి మనకైతే స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే మనమైతే తీసుకోవాలి. ఈ విధంగా మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వీడియో అయితే ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫస్ట్ అయితే క్రాపింగ్ అనేది చేసుకోవాలి. సో అందుకోసం మన క్యారెక్టర్ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా క్రాప్ చేసుకోండి. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా క్రాప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆప్షన్స్ని మనం కిందికి స్క్రోల్ చేస్తే క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత కొంచెం కలర్ అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ సైజ్ అయితే ఈ విధంగా పెంచుకోండి. మీకు కావాల్సిన సైజ్ అయితే పెంచుకోండి. సో ఈ విధంగా పెంచండి. పెంచిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఈ క్యారెక్టర్ మనమైతే ఇక్కడ వాకింగ్ అనేది చూడండి. ఫస్ట్ నేను ఒకసారి అయితే ప్లే చేస్తాను. ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. వాకింగ్ అనేది ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్టుగా ఉంది నాకు. సో అందుకోసం నాకైతే రైట్ సైడ్ వెళ్తున్నట్టుగా కావాలి కాబట్టి నేను మళ్ళీ ఆ క్యారెక్టర్ మీద మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మిర్రరింగ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసినట్లయితే మనకు ఆ క్యారెక్టర్ అనేది ఈ విధంగా టర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఆ క్యారెక్టర్ పొజిషన్ అనేది మీరు ఈ విధంగా వీడియోకి ఎక్కడ కావాలో అక్కడ స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ మీద మీరైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి ఇప్పుడైతే వాకింగ్ అనే యానిమేషన్ అయితే మనము దీనికి రికార్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వాకింగ్ యానిమేషన్ రికార్డింగ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనమైతే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ ఆప్షన్ ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్, ఆ కీ ఆప్షన్ మీద అయితే మీరైతే ఈ విధంగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఫస్ట్ కింద ఉన్నటువంటి టైం లైన్ ఉంది కదా, ఈ టైం లైన్ని మనం ఈ విధంగా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఈ విధంగా టైం లైన్ జరపండి. జరిపిన తర్వాత పైన ఉన్నటువంటి వీడియో కూడా అదే విధంగా ఈ టైం లైన్ ఎంతవరకు కావాలో ఈ విధంగా తీసుకొచ్చేయండి. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మనకు ఆ వాకింగ్ అనే సీన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, నేను ప్లే చేస్తాను ఒకసారి. చూడండి, ఈ విధంగా ఆ సీన్ అనేది మనకు ఈ విధంగా ముందుకు వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. సో మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఆ సీన్ అనేది తీసుకోండి. సో ఎంతవరకు కావాలి కాబట్టి నేను ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోండి, ఎన్ని సెకండ్ల వరకు కావాలో, లేదా ఇప్పుడు కట్ చేయాలని కట్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనం ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళిన తర్వాత మనము ట్రిమ్ రైట్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి వీడియో కూడా మనం ఆల్రెడీ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చూడండి. ఆ మార్కింగ్ ఏంటంటే మనము కీ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు మనకు అక్కడ ఆ విధంగా అయితే మార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ మార్కింగ్ వరకు మీరు కింద ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ మార్కింగ్లో రెడ్ కర్సర్ వచ్చేసి మనం ట్రిమ్ అండ్ స్ప్లిట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. సో ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అదే విధంగా ట్రిమ్ చేసేయండి. సో ఈ విధంగా ఎడిట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ సీన్లోకి వెళ్తాం కదా, ఆ నెక్స్ట్ సీన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం మీడియాలోకి వెళ్ళి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క సైజు కూడా మీకు ఎంత సెకండ్ల వరకు కావాలంటే అంత సెకండ్ల వరకు అయితే మీరైతే ఈ విధంగా జరుపుకోండి. ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఆ రెడ్ మార్కర్ని బ్యాక్గ్రౌండ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నటువంటి వీడియోస్ అయితే ఇప్పుడు తీసుకొని రావాలి. సో అందుకోసం మనం లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో అయితే తీసుకోవాలి. ఈ విధంగా వీడియో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ వీడియోను కూడా క్రాపింగ్ అనేది చేసుకోవాలి. సో మనకు క్రాపింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. పక్కన ఏమైనా వాటర్ మార్క్స్ ఉంటే ఆ వాటర్ మార్క్ రాకుండా ఈ విధంగా మీరైతే ఈ విధంగా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలంటే కొద్దిగా జరపండి. మనకైతే కలర్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే ప్లే చేయండి. ప్లే చేస్తే వాళ్ళు మాట్లాడే సీన్ అయితే వస్తుంది. సో ఆ మాట్లాడే సీన్ అయితే మనం ఈ విధంగా మనకు ఎంతసేపు అయితే మనకు డైలాగ్స్ ఉంటుందో, సీన్ డైలాగ్ ఉంటుందో ఆ డైలాగ్ అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే ఆ డైలాగ్ సంబంధించిన వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎంతవరకు అయితే మనం ఒక సీన్ యొక్క డైలాగ్ ఉంటుందో అంతవరకు అయితే ఈ సీన్ ఉంచుకోవాలి. సో ఎంచుకున్న తర్వాత ఇతను ఇంకొంచెంసేపు మాట్లాడితే పైన బ్యాక్గ్రౌండ్ అయితే పెంచండి. కింద వీడియో ఆల్రెడీ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది పెంచండి. మనకు ఆ వీడియో అనేది ఎక్కువ లెంతీగా అయితే వస్తుంది. సో అతను ఈ విధంగా మాట్లాడతాడు. అతను మాట్లాడే వరకు ఉంచేసి మిగతా వీడియో అనేది ఇక్కడ మనము ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి వీడియో అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనకి ఇదే సీన్లో అబ్బాయి కూడా కావాలి కాబట్టి అతను పడుకొని ఉండే సీన్ కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ రెడ్ మార్కర్ని బ్యాక్గ్రౌండ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసాము కదా ఆ అబ్బాయి సీన్ కూడా మనం అయితే ఇక్కడ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆ అబ్బాయి సీన్ కూడా మీరు ఇక్కడ తీసుకుంటాండి. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో కూడా మనమైతే క్రాపింగ్ అనేది చేసుకోవాలి. సో మనకు ఆ క్రాపింగ్ అనేది ఆ క్యారెక్టర్ వరకే చేసుకోండి. ఈ విధంగా చేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ మనం కిందికి స్క్రోల్ చేస్తే క్రోమా కీ ఉంటుంది, దాన్ని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ అంటే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ అయితే మనం ఇక్కడ ఒక సోఫా ఉంది అంటే మంచం ఉంది కదా, ఆ మంచం మీద పడుకున్నట్టుగా అయితే మనకు ఉండాలి. సో అందుకోసం మీరు ఈ అబ్బాయిని పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత అతని సీన్ మనం ఒకసారి ప్లే చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఈ సీన్ అయిపోయింది కదా, ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీన్లో కాగానే అతనైతే అక్కడ పడుకొని ఉంటాడు. సో అతను పడుకొని ఉన్నప్పుడు అతనిపై ఒక బెడ్షీట్ అయితే ఉంటుంది. సో ఆ బెడ్షీట్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏంటంటే ఇమేజ్ సెర్చ్మెంట్ యాప్ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బెడ్షీట్ కూడా ఏ విధంగా మనమైతే తీసుకురావాలి ఇప్పుడైతే చూద్దాం. మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ కొన్ని బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. సో అవి తీసుకున్న బెడ్షీట్ అయితే నేను ఇక్కడ తీసుకొని వస్తాను. సో ఈ విధంగా నేను ఒకైతే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన బెడ్షీట్ని ఈ విధంగా మీరైతే ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అయితే ఈ విధంగా తగ్గించండి. నేను బెడ్షీట్ తీసుకున్నాను కదా, దీని యొక్క సైజ్ ఈ విధంగా తగ్గించి ఈ అబ్బాయి ఉన్న పొజిషన్లోకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత మనం దీన్ని కొంచెం రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసి ఇంకా కొంచెం సైజ్ అయితే తగ్గించండి. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే మీరు ఫస్ట్ అయితే రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రొటేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనమైతే సైజు కూడా పెంచుకోవచ్చు. సో ఈ విధంగా నేను అతను పడుకున్నట్టుగా సీన్ అయితే ఈ విధంగా క్రియేట్ చేశాను. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనము ఈ బెడ్షీట్ ఉన్నది కదా, ఈ బెడ్షీట్ తీసుకున్నటువంటి ఇమేజ్ ఏంటంటే మనము ఆ వీడియో ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే టైం లైన్ అనేది పెంచుకోవాలి. ఆ అబ్బాయి సీన్ ఎంతవరకు ఉంటుందో ఆ వీడియోలో ఆ సీన్ వచ్చేంతవరకు అయితే ఆ బెడ్షీట్ సైజ్ కూడా మనం అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి వీడియో. ఈ సీన్ ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసి అతను అక్కడ పడుకున్నప్పుడు అతను చూసి ఏమైంది అబ్బాయికి, ఎందుకు ఇంకా పడుకుని ఉన్నాడు అని అతను అడుగుతాడు. అడిగిన తర్వాత ఆమె ఉదయం నుంచి అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడు, భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనకు సీన్స్ అయితే డైలాగ్స్ ఉంటాయి. సో ఆ డైలాగ్ అయితే మీరు ఫస్టే రికార్డింగ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా రికార్డింగ్ చేసుకోండి. ఆ రికార్డింగ్ చేసుకున్న ఆడియో ఫస్ట్ అయితే ఏ విధంగా తీసుకోవాలని ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రికార్డింగ్ చేసుకున్న ఆడియో తీసుకోవడానికి ఇక్కడ ఆడియో ఉంటుంది, లేదా ఇక్కడ రికార్డింగ్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్ ఉంది కదా చూడండి, ఇక్కడ రికార్డింగ్ అని ఉంది. ఆ రికార్డింగ్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే ఫస్ట్ ఈ రికార్డింగ్ ఈ యాప్లో మనమైతే డైరెక్ట్ రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ ట్యాప్ చేస్తే మనకు స్టార్ట్ అని వస్తుంది. మన దగ్గర ఉన్నట్టు స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నట్టు స్టోరీ మొత్తం మీరు రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసిన తర్వాత కింద మనం రికార్డింగ్ చేసుకుంటూ ఈ వీడియో ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా ఈ సీన్ అయిపోయిన తర్వాత
నేను నెక్స్ట్ సీన్ ఏం చేస్తున్నా అంటే ఈ సీన్ ఎక్స్ట్రా ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను కట్ చేస్తున్నాను, ఈ విధంగా కట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఈ అబ్బాయి సీన్ ఎంత వరకు ఉంటుందో ఆ అబ్బాయి సీన్ వరకే నేను ఈ పార్ట్ కూడా నేనైతే కట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ బెడ్షీట్ సైజ్ కూడా మనకు ఆ వీడియో వరకు అయితే పెంచుకోండి. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలి కదా. అంటే ఇతను ఊర్లోకి బజార్లోకి వెళ్తూ బాధపడుతూ వెళ్తుంటాడు, అతనికి ఒక సాధువు ఎదురవుతాడు. ఇప్పుడు నేనైతే ఆ సాధువు ఎదురయ్యే సీన్ ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో చూద్దాం. సో అందుకోసం మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మీరైతే మీ దగ్గర ఉన్నట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ అయితే మనకు వీడియో లెంత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ విధంగా పెంచేసేయండి. పెంచిన తర్వాత ఇక్కడ మనము మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, అదైతే ఇక్కడ తీసుకొని రావాలి. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ వీడియోని ఫస్ట్ మనం క్రాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్రాపింగ్ చేయండి. వాటర్ మార్క్ లేనటువంటి అంటే లేకుండా చూడండి, వాటర్ మార్కు అంటే మనకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అది రికార్డింగ్ చేసే లోగో కూడా అవుపిస్తుంది. అది అవుపించకుండా మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా మీరైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమా కీ ఉంటుంది, ఆ క్రోమా కీ ఆన్ చేసేయండి. కలర్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే ఈ విధంగా సెట్ చేసుకోండి. సో సెట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినప్పుడు చూడండి ఈ సీన్లోకి రాగానే మనకు ఫస్ట్ సీన్ కూడా కొంచెం రావడం జరుగుతుంది. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ సీన్ కొంచెం ఈ విధంగా జరిపేసేయండి. ఆ సీను జరిపిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేస్తే మనకు ఈ సీన్ అనేది వచ్చేసింది. సో ఈ సీన్ మనం తీసుకున్నటువంటి స్క్రీన్ రికార్డింగ్ వీడియో కొంచెం ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పెంచండి. దాని యొక్క సైజ్ అయితే ఈ విధంగా పెంచండి. పెంచిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే ఈ విధంగా అతనికి ఎదురొచ్చినప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొద్దిసేపు ఆగుతాం కదా, తర్వాత మనకు క్యారెక్టర్స్ అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ని మాట్లాడుకునే సీన్ అయితే మనకు ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం రికార్డింగ్ చేసుకున్న అటువంటి వీడియోని లేయర్లోకి వెళ్ళి తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ సీన్ ఎంత వరకు ఉంటుందో ఆ సీన్ మనం ఎక్స్ట్రా రికార్డింగ్ చేసాం కదా, మీ కింద మనం వీడియో అయితే ఎక్కువగా ఉంది, పైన బ్యాక్గ్రౌండ్ అయితే తక్కువగా ఉంది. అందుకోసం మీరు బ్యాక్గ్రౌండ్ పెంచేసేయండి. మీ కింద ఎంతసేపు అయితే డైలాగ్స్ ఉంటాయో అంతసేపు మీరైతే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పెంచండి. బ్యాక్గ్రౌండ్ పెంచి తర్వాత మీకు కావాల్సిన చోట ఆ రెడ్ మార్కర్ నుంచి కట్ చేయండి. ఈ విధంగా రైట్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఆ సీన్ అనేది మనకు అంతటితో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ మీడియాలోకి వెళ్ళాలి. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఏం చేస్తారంటే ఆ బ్యాక్గ్రౌండ్కి తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లో మనము ఫస్ట్ క్రోమా కీలో మనమైతే రికార్డింగ్ చేస్తాం కదా క్రోమా టూన్స్లో, ఆ క్రోమా టూన్స్లో సీన్ అయితే మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే లెంత్ పెంచుకోవాలి. లెంత్ పెంచిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. మనం స్క్రీన్ రికార్డింగ్ చేసినటువంటి వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో ఇక్కడ తీసుకోవాలి. సో ఆ వీడియో తీసుకొని ఏం చేయాలి, మళ్ళీ ఆ వీడియోని ఫస్ట్ అయితే మనం క్రాపింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్రాపింగ్ చేసుకోవడం, మళ్ళీ ఈ క్రాపింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ క్రోమా కీ అనేది ఆన్ చేసుకోవాలి. క్రోమా కీ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ అనేది అంటే మీకు ఆ క్యారెక్టర్ కరెక్ట్గా కనపడకపోతే ఈ విధంగా కలర్ అనేది పైన కింద ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ క్యారెక్టర్ యొక్క సైజ్ అయితే ఈ విధంగా మళ్ళీ పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది అక్కడే వాకింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఈ వాకింగ్ చేసేదానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఈ వాకింగ్ సీన్ అనేది మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అన్ని సెకండ్ల వరకు తీసుకోండి. తర్వాత ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ రైట్ సైడ్ కట్ చేసేయండి. అదేవిధంగా ఫస్ట్ వీడియో కూడా అదేవిధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో ట్యాప్ చేసి రెడ్ మార్కర్ని స్టార్టింగ్లోకి తీసుకురండి. సో ఈ విధంగా రెడ్ మార్కర్ని స్టార్టింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన బ్యాక్గ్రౌండ్ ఈ వాకింగ్ సీన్ మనం చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మాకైతే ఈ కీ ఆప్షన్ అయితే కనబడట్లేదని నాకైతే చాలామంది కామెంట్ చేశారు. మీకు కీ ఆప్షన్ కనబడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు కీ ఆప్షన్ అనేది కనబడదు. మనం ఏం చేయాలంటే దాని కింద తీసుకున్నటువంటి వీడియో మీద మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ వీడియో మీద సెలెక్ట్ చేసుకున్నట్టు మాత్రమే మనం చేసుకుంటే మాత్రమే మనకు లెఫ్ట్ సైడ్ కీ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు ఆ కీ అనే ఆప్షన్ మీద కనబడ్డప్పుడు దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత కింద టైం లైన్లో ఉన్నటువంటి ఈ విధంగా ఈ వీడియో లెంత్ అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంతవరకు రెడ్ మార్క్ అయితే లాస్ట్ వరకు తీసుకురండి. సో లాస్ట్ వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే పైన ఉన్నటువంటి వీడియోని
ఈ విధంగా ముందుకు జరుపుతూ ఈ విధంగా స్క్రీన్ లాస్ట్ వరకు తీసుకొచ్చి వదిలేయండి. ఆ విధంగా వదిలేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెడ్ మార్కర్ని ఆ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లో ఉంచేసేయండి. అంతకన్నా ముందు నుంచే నేను ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, సీన్ అయితే ఇంతవరకు వస్తుంది. నెక్స్ట్ సీన్లోకి రాగానే ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా వాకింగ్ సీన్ అనేది మీరు రికార్డింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా ప్రతి సీన్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ సీన్స్కు అంటే ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ ఆడియోస్ అని ఉంది కదా, ఈ ఆడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడియో అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ ఆడియోని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఆడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీ మొబైల్లో ఉన్నటువంటి ఆడియోని తీసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీరైతే సెట్ చేసుకోండి. సో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నా నేనైతే నా ఈ చెప్పాను కదా ముందే టెలిగ్రామ్ లింక్ ఇచ్చానని, అందులో ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మ్యూజిక్ కూడా నేనైతే యాడ్ చేయడం జరిగింది. మీరైతే అందులోంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పూర్తిగా మొత్తం బ్యాక్గ్రౌండ్ సీన్స్ కూడా అంటే ఆడియో కూడా యాడ్ చేసిన తర్వాత ఆ సీన్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి పైన యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ మేమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని వాటికి సంబంధించిన వీడియోకి సంబంధించిన క్లారిటీ గురించిన కొన్ని అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫుల్ హెచ్డీనా లేకపోతే హెచ్డీనా అని ఇక్కడ ఉంటాయి. సో మీరు ఫుల్ హెచ్డీ అని ఈ విధంగా 1080p అని పెట్టుకొని ఇక్కడ 25 PL అని పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఏంటంటే ఈ కార్టూన్ వీడియోకి సంబంధించి అంతవరకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోస్ యొక్క క్లారిటీ. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మన మొబైల్లో కొద్దిసేపు అయితే అంటే టైం అయితే తీసుకొని మనకు అక్కడ ఒక లైన్ అయితే వస్తుంది. ఆ లైన్ పూర్తయ్యే వరకు మీరు యాప్ని క్లోజ్ చేయకుండా ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే మన మొబైల్లో పూర్తిగా ఆ వీడియో అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఇటువంటి వీడియోస్ను మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా అప్లోడ్ చేసి మనీ అనేది సంపాదించవచ్చు. నేనైతే ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో ఇటువంటి వీడియోసే ఉంటాయి. సో అందుకోసం నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.